రాష్ట్ర ఆర్థిక శాఖ పట్ల, ఆర్థిక స్థితిగతుల పట్ల సుదీర్ఘమైనటువంటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు 3 గంటల సేపు సాగినటువంటి సమీక్షా సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను ఎన్నోసార్లు వివరించాం. ఒకవైపు 10 లక్షల కోట్ల రూపాయల బకాయిలు, ప్రతిరోజు కూడా దానికి చెల్లించాల్సినటువంటి వడ్డీలు, దానికి మించి 1,30,000 కోట్ల రూపాయలు సంబంధించి చెల్లించాల్సినటువంటి బకాయిలు, ప్రతి వర్గం నుంచి కూడా ఒత్తిళ్లు, ఇవన్నింటినీ ఉన్నటువంటి నేపథ్యంలో నిలిచిపోయినటువంటి కేంద్ర ప్రాయోజిత పథకాలు, దాదాపు 94 పథకాలు నిలిచిపోయాయి. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఏ రోజు సమావేశాన్ని నిర్వహించినా కూడా ఏ వర్గాన్ని మనం ఆదుకోగలం, ఏ వర్గానికి మనం బాసటగా నిలవగలం, ఏ రకంగా వాళ్ళకి సహాయపడగలం, ఉన్న ఇబ్బందుల్ని అధిగమించి ఎట్లా మనం ముందుకు పోగలం అనేటువంటి దాని మీదనే సాగుతూ ఉంది ముఖ్యమంత్రి గారి ఆలోచనలన్నీ కూడా.